గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, కుబేర ఛానల్ స్వాగతం. సో ఈ రోజు మార్కెట్ మనకి ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవడం చూస్తున్నామండి. నిఫ్టీ 22,529 దగ్గర మనకి ట్రేడ్ అయింది. మిగతా ఇండిసెస్ చూసినట్లయితే మనకి సెన్సెక్స్, నిఫ్టీ బ్యాంక్, ఐటీ, స్మాల్ క్యాప్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఒక నిఫ్టీలో మాత్రం కొంత పాజిటివ్లో అయితే క్లోజ్ అవడం చూస్తున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి గిఫ్ట్ నిఫ్టీ 22,618 దగ్గర మనం ఇక్కడ ట్రేడ్ అవడం చూస్తున్నాము. అంటే ఆల్మోస్ట్ ఒక 70 పాయింట్స్ మనకి అప్లో ట్రేడ్ అవుతుంది. ఇంకోటి మనకి యూరోప్ మార్కెట్స్ మనకి నెగిటివ్లో ట్రేడ్ అవుతుందండి. ఇక్కడ మనం చూడొచ్చు. సో ఎఫ్టిఎస్సి మే 21, డాక్స్ మే 21 మనకి 0.53% నెగిటివ్లో మనము ట్రేడ్ అవటం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, 0.53% నెగిటివ్లో ఇక్కడ ట్రేడ్ అవటం అనేది చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనము మనకు వచ్చేసి గిఫ్ట్ నిఫ్టీ అనేది కొంత మనకి స్లైట్ పాజిటివ్ ఇండికేషన్ ఉంది, కానీ రేపు ఎంతవరకు ట్రేడింగ్ జరగవచ్చు అనేది మనం ఒకసారి చూద్దాము. లెవెల్స్ ఒకసారి మనకు వచ్చేసి ఇక్కడ నిఫ్టీ దగ్గరికి వెళ్దామండి. ముందుగా మనం నిఫ్టీ లెవెల్స్ చూద్దాము. సో మనకు వచ్చేసి 22,621 లెవెల్స్ వచ్చేసి మనకి మంచి రెసిస్టెన్స్ కింద మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. అలానే 22,362 ఈ లెవెల్స్లో మనకైతే మంచి ఒక రేంజ్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. కాకపోతే రేపు ఏంటంటే మనకి బ్యాంక్ నిఫ్టీ అనేది ఒక రేంజ్లో అయితే ట్రేడ్ అవడం అయితే చూస్తున్నాము. ఎగ్జాక్ట్ మనకి ఏ రేంజ్ అయితే మనకు క్రియేట్ అయిందో 1-2 డేస్ బ్యాక్ కూడా, సో అదే రేంజ్లో మనకి మళ్ళీ క్లోజ్ అవడం. సో 22,500 లెవెల్స్ అనేవి చాలా స్ట్రాంగ్గా ఇక్కడ ప్లే చేస్తున్నాయి. సో మనకి రేపు నేను అప్ సైడ్ మూమెంటం తీసుకుంటానా, డౌన్ సైడ్ మూమెంటం తీసుకుంటానా అనేది మనం ఇక్కడ చూస్తే, నాకు యాజ్ పర్ క్యాండిల్స్ ప్రకారం నాకు ఇక్కడ వచ్చేసి ఒక నెగిటివ్ ఇండికేషన్ అయితే డౌన్ సైడ్ పుల్లింగ్ అయితే జరుగుతుంది. మనకి నెగిటివ్ ఇండికేషన్ డౌన్ సైడ్ పుల్లింగ్ అయితే జరుగుతుంది. సో ఈ లెవెల్స్ ఎప్పుడైతే నాకు ఈ లెవెల్స్ బాగా బ్రేక్ అవుతాయో, సో మనకి ఇక్కడ ఈ రెక్టాంగులర్ ప్యాటర్న్ లెవెల్స్ అయితే ఉన్నాయో, ఈ 22,460 లెవెల్స్ ఎప్పుడైతే బ్రేక్ అవుతాయో విత్ రెడ్ క్యాండిల్తో మనకి ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో నాకు 22,362 లెవెల్స్ దాకా కనిపిస్తుంది. అండ్ మోర్ ఓవర్ మనకి అప్ సైడ్ మూమెంటం రావాలంటే మాత్రం నాకు ఈ లెవెల్స్ అయితే బ్రేక్ అవ్వాలంటే ఈ 22,600 లెవెల్స్ అయితే మనకి బ్రేక్ అవుతూ ఉంటేనే మాత్రం అప్పుడు నేను అప్ సైడ్ లెవెల్స్ అనేది చూస్తాను. ఓకే, అప్ సైడ్ లెవెల్స్ అనేది చూస్తాను. కాకపోతే నాకు రేపు కొంత నెగిటివ్ ఇండికేషన్ అయితే క్యారీ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది వెన్ కంపేర్డ్ విత్ మనకి పాజిటివ్ అప్ సైడ్ మూమెంటం కంటే. ఓకే, సో మార్కెట్ ఎప్పుడైనా మనకి ఒక ఇండికేషన్ ప్రైజ్ యాక్షన్ అయితే ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి ఇలా డౌన్ సైడ్ మూమెంటమా, లేకపోతే మనకి ఇలా అప్ సైడ్ మూమెంటం అనేది మనకు ఒక నెగిటివ్ ఇండికేషన్, మనకి ఈదర్ పాజిటివ్ ఆర్ అప్ సైడ్ మూమెంటం మనకి ఒక ఇండికేషన్ అయితే ఇస్తుంది. దాని ప్రకారం మనం ఆ ప్రైజ్ యాక్షన్ ప్రకారం మనం ట్రేడ్ అనేది ఎంట్రీ ఎగ్జిట్ అనేది చేయడం చేస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేసి నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ కూడా చూద్దామండి. నాకు బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ వచ్చేసి ఇది కూడా నాకు వచ్చేసి ఏంటంటే రేపు ఎట్ ఏ హై పాయింట్ ఇక్కడ వచ్చేసి 48,250 లెవెల్స్ కాడ నుంచి మంచి కరెక్షన్ అయితే వచ్చిందండి. ఈఎంఏ స్ట్రాటజీ కూడా మనకి మంచిగా ఇక్కడ ఎంట్రీ అనేది మనకి ఎంట్రీ లెవెల్ ఇచ్చింది. సో మంచిగానే వర్కౌట్ అయింది ఈఎంఏ స్ట్రాటజీ ప్రకారం. నాకేందంటే ఇది ఇంకా ఇక్కడి నుంచి ఇంకా మనకి క్లియర్ డౌన్ సైడ్ మూమెంటం అయితే కనిపిస్తుంది. ఇది మనం ఒకసారి సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. 47,800 లెవెల్స్ సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. సో మేజర్గా నాకు రేపు ముందుగా నాకు ఈ లెవెల్ దాకా టచ్ అయ్యి, సో ఇక్కడ నుంచి మళ్ళీ మనకు మార్కెట్ ఒక ట్రెండ్ రివర్సల్ అనేది జరగవచ్చు అన్నట్లుగా చూస్తున్నాను. కాకపోతే మనకు వచ్చేసి ఎప్పుడు మనకి రైజ్ అయ్యే కొంది నేను సెల్లింగ్ సైడే ఉంటానండి. ఒకవేళ మార్కెట్ రైజ్ అయ్యే కొంది నేను రైజ్ ఆన్ సెల్ అనేది కాన్సెప్ట్ రేపు యూజ్ చేస్తాను. సో మార్కెట్ ఫస్ట్ లెట్ ఇట్ గో అప్ అనేది చూసి దాని తర్వాత నేను సెల్లింగ్ సైడ్ వెళ్ళడానికి చూస్తాను రేపు. ఓకే, అందులోనూ రేపు మనకి బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైర్ ఉంది కాబట్టి మనకైతే ఒక సైడ్ మూమెంటం అయితే ఉంటుంది. ఎందుకంటే రేపు 1% 1.5% డౌన్ అనేది రేపు ఒకసారి చూద్దాము. సో ఈరోజు జస్ట్ ఒక ఫ్లాట్గానే ట్రేడ్ అవడం చూసాం కాబట్టి 0.3%, సో రేపు మోర్ దాన్ 1% దాకా ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను బ్యాంక్ నిఫ్టీలో అయితే. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఒక 2-3 స్టాక్స్ చూద్దాము. హెచ్ఏఎల్ అండి, ఇది వచ్చేసి నాకు చాలా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. హెచ్ఏఎల్ వచ్చేసి మనము ఈ లెవెల్స్ కూడా మనం చెప్తూ ఉన్నాము. హెచ్ఏఎల్ మీరు తీసుకోండి మనకి ఏదైనా డిఫెన్స్ స్టాక్స్లో తీసుకోండి అని. మీరు ఇక్కడ చూసినట్లయితే 1, 2, 3, 4, 5, 6, సో మనకు వచ్చేసి అవుట్ ఆఫ్ 7 days ఓన్లీ ఒక రెడ్ క్యాండిల్, స్మాల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. మిగతాది మొత్తం మంచి గ్రీన్ క్యాండిల్. అంటే 3750 లెవెల్స్ నుంచి 4750 లెవెల్స్, అంటే దగ్గర 1000 పాయింట్స్ ప్రాఫిట్లో ట్రేడ్ అయింది విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 7 days. సో ఇది ఇంకా పైకి వెళ్తుందంటే హెచ్ఏఎల్ మీద విపరీతమైన బజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇది ఇంకా ఫుల్ అప్ స్వింగ్లో మూమెంటం ఉంటుందని అన్నట్లుగా ఉంటుంది. సో మీరు ఇదైతే మీ యొక్క పోర్ట్ఫోలియోలో కొన్ని స్టాక్స్ అయితే హోల్డ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ పటేల్ ఇంజనీరింగ్ ఇక్కడ చూస్తున్నాము. పటేల్ ఇంజనీరింగ్ వచ్చేసి
బికాస్ ఆఫ్ Q4 వచ్చేసి మనకి దగ్గర దగ్గర 12% అప్లో ట్రేడ్ అవ్వడం జరిగింది. కాకపోతే మనకు వచ్చేసి ఎగ్జాక్ట్ రెసిస్టెన్స్ దగ్గర మరి హాల్ట్ అయ్యి రివర్స్లో తీసుకుంది. సో రివర్స్లో తీసుకుంది, కాకపోతే ఇది వచ్చేసి ఓన్లీ బికాస్ ఆఫ్ Q4 రిజల్ట్స్ వల్ల మంచి మనకి ప్రాఫిట్స్ అనేది ఇస్తుంది అన్నట్లుగా మనం చూస్తున్నాము. ఇంకోటి వచ్చేసి దీని ఆల్ టైమ్ హై వచ్చేసి 80 ఉంది. సో మనకి 62 నుంచి 80 అంటే నియర్ అబౌట్ 15 to 20% మనకి ఇంకా ఇక్కడ కనిపిస్తుంది. అప్ సైడ్ మూమెంటం మనకి ఇంకా కనిపిస్తుందండి. సో కాకపోతే మనకి ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మాత్రం నేను రేపు బయింగ్ సైడ్కి వెళ్తాను. ఈ లెవెల్ బ్రేక్ అయితేనే మాత్రం నేను బయింగ్ సైడ్కి వెళ్తాను విత్ 60 అన్న మ్యాక్సిమం వచ్చేసి మనకి S1 వచ్చేసి స్టాప్ లాస్ 162 అనేది తీసుకుంటే S2 వచ్చేసి మనకి 56 అనేది దీనిలో కన్సిడరేషన్ అయితే చేస్తున్నాను. ఓకే, ఇంకోటి వచ్చేసి మనకి మల్టీ బ్యాగ్ ఈ పాలీక్యాబ్ అనేది నేను ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను అండి ఫస్ట్ టైం. సో ఇది వచ్చేసి లాస్ట్ 5 years మల్టీ బ్యాగ్ రిటర్న్స్ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాము. సో ఇది వచ్చేసి మనకి IPOగా వచ్చిన కాడి నుంచి ఇది 400 రూపీస్ IPOగా వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వచ్చేసి 7000 రూపీస్ దాకా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. కాకపోతే ఇక్కడ మంచి బ్రేక్ ఎక్కడ వచ్చిందంటే 5500 లెవెల్స్ దగ్గర మంచి బ్రేక్ అయితే మళ్ళీ రావడం చూస్తున్నాము. సో యాజ్ లాంగ్ యాజ్ మనకి దీని యొక్క ఇప్పుడు వచ్చేసి దీనిలో మరి ఎంటర్ అవ్వాలా వద్దా అంటే మాత్రం సో స్టాప్ లాస్ ఎంత పెట్టుకోలేదు అనేది మనం ఒకసారి 15 minutes క్యాండిల్ కానీ డే క్యాండిల్ కానీ వెళ్దాము. సో 15 minutes క్యాండిల్ మనం చూసినట్లయితే మనం స్టాప్ లాస్ వచ్చేసి 6590 ఈ యొక్క స్టాప్ లాస్ మనం మెయింటైన్ చేస్తాం. మనము వచ్చేసి పర్చేజ్ అయితే మనం వచ్చేసి ఇక్కడే చేయాలండి. ABC ప్యాటర్న్ ప్రకారం మనం చూసినట్లయితే నేను వచ్చేసి ఈ లెవెల్ దగ్గర నేను చేస్తాను 6710 దగ్గర. కాకపోతే మనకి సెల్లింగ్ ఒక స్టాప్ లాస్ ఫస్ట్ స్టాప్ లాస్ వచ్చేసి ఒక 15 to 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెడతాను దీనిలో. ఓకే, సో మీకు ఏది క్వెరీ ఉన్నా ఏ స్టాక్ మీద క్వెరీ ఉన్నా మనకైతే పింక్ చేయండి. ఇంకోటి ఏంటంటే నేను ఇక్కడ గమనిస్తుంది ఇంకోటి IREDA అనేది రెన్యూబుల్ సోర్స్ కింద అది బాగా మూమెంటం అయితే ఇస్తుంది. సో ఈరోజు కూడా 4% అన్నట్టు పెరుగుతుంది. సో మనకు వచ్చేసి ఇది అప్ సైడ్ ఇది కనుక బ్రేక్ అయితే మాత్రం 184 కనుక మనకి బ్రేక్ అయితే మాత్రం ఇంకా మనకి ఫుల్ ఫాస్ట్గా హైయర్ లెవెల్స్ టచ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది నాకు. ఈ లెవెల్స్ కనుక బ్రేక్ అయితే మాత్రం సో ఈ లెవెల్స్ ఆల్మోస్ట్ మంచి లెవెల్స్ దగ్గర ఉంది. సో 184 185 ఆ లెవెల్స్ మనకి బ్రేక్ అవుతున్నాయి. ఈ లెవెల్స్ మనకి బ్రేక్ అయితే మాత్రం ఆటోమేటిక్గా మనకి ఆల్ టైమ్ హైస్ అనేది మనం చూస్తున్నాము యాజ్ పర్ చార్ట్స్. ఓకే, సో యాజ్ పర్ చార్ట్స్ నాకు 184 185 లెవెల్స్ బ్రేక్ అయితే మాత్రం నేను ఇమీడియట్గా మంచి బయింగ్ మూమెంటం ఇస్తుంది. 182 181 అనేది మనం స్టాప్ లాస్ తీసుకుంటాము. ఓకే, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టుకోండి. ఈ లెవెల్ బ్రేక్ అవుతూ ఉండడం ఇమీడియట్గా బయింగ్ సైడ్కి వెళ్ళండి. ఆల్ టైమ్ హైస్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. రెన్యూబుల్ ఎనర్జీ IREDA. ఓకే, ఈవెన్ రైల్వే స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తున్నాయి. సో ఏదైనా క్వెరీ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్.